సంశరణం అయ్యప్ప మహాపాదయాత్ర హైదరాబాద్ టు శబరిమలలో ఈరోజు డే 25 స్వామి 25వ రోజు. మా తల్లిదండ్రుల ఆశీస్సులతోని మా గురుస్వాముల ఆశీస్సులతోని ఇప్పటికైతే అందరూ బాగానే నడుస్తున్నారు. ఇంకా ముందు కూడా బాగా నడవాలని కోరుకుంటున్నాం స్వామి. ఇప్పుడు మన డే హాల్ట్ వచ్చేసి అరవకుర్తి స్వామి. ఇప్పుడు మనం కరూరులో ఉన్నాం స్వామి. కరూరు తమిళనాడు, నెక్స్ట్ అరవకుర్చి. ఇది మనకి ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది స్వామి. ఇది కూడా చాలా పెద్ద హాల్ట్. స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప. టైం వచ్చేసి 3:15 అవుతుంది స్వామి. ఇది లాంగ్ హాల్ట్ కాబట్టి జల్దీ బయలుదేరినాము. 3కి లేచినాము, 3:15కి బయలుదేరినాం. స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప. టైం వచ్చేసి 6 అవుతుంది స్వామి. మేము 3కి స్టార్ట్ అయినాము, అంటే 3కి లేచినాము. లేచి 3:20 3:30 స్టార్ట్ అయినాము. ఇప్పుడు 13.5 కిలోమీటర్స్ వచ్చినాం స్వామి. స్వామి అంత జల్లి కొట్టినాం, అంత జల్లి నడిచినాం. టికెట్కి వచ్చిన మూమెంట్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఎనర్జీ అయిపోతుంది. ఇంకెన్ని రోజులు ఉంది? 5 రోజులు అయిపోయాయిగా. ఇలా వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మండే, 5 days. 5 రోజుల దర్శనం. అనేవాళ్ళు ఎక్కువ ఉంది కదా, అనేవాళ్ళు ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది. 30. మళ్ళీ ఎండ్ వచ్చిందంటే మనం కొట్టలేదు. ఈరోజే చాలా ఫాస్ట్గా వచ్చినాము అన్ని డేస్ కంటే. నాన్ స్టాప్ కొడుతున్నారు రోజు. ఆగుతూనే వీళ్ళని ముందర పంపించిన వీళ్ళంతా నేను ఉంటున్నాను. కొడుతూనే ఎవరు ఏమన్నా బ్రేక్ తీసుకుంటారా అంటే తీసుకుంటలేదు. కొడుతూనే బ్రేక్ తీసుకున్నాను. అమ్మా ఒక్క దగ్గర ఏమో ఛాయ్ తాగారు, అది 5-10 నిమిషాలు అంతే. దాని తర్వాత కొట్టుడే కొట్టు. ఏం రాదా, నాకు ఇంత గట్టిగా కొడతారా? జర బ్రేక్ ఇరు మాకన్నా. చాలా ఎక్కువ. 3:30 స్టార్ట్ అయ్యి ఇప్పుడు 6 అవుతుంది. 13:13 వచ్చినాం. చాలా ఎక్కువ. నిన్న మొన్న అయితే 8 కూడా వచ్చినామో లేదు. 8, 9. స్వామి 30 కిలోమీటర్లు మళ్ళీ ఈరోజు నడుద్దామా? 30 కన్నా ఎక్కువ నడుద్దామా? తొందరగా దర్శనం అయిపోవాలి. ఇంకా ఎన్ని రోజులు అనుకుంటున్నాం? 5 రోజులు అంతే. 5 రోజులు. ఇక ఎన్ని రోజులు నడుస్తాం అనుకుంటున్నాం? 25 రోజులు. 25 రోజులు నడుస్తున్నాం. ఇంత జల్దీ గడిచినాయి కదా రోజు. ఇంకా 5 రోజుల్లో అయ్యప్ప దర్శనం. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషం. అంటే చూడాలన్నా. స్వామి శరణమయ్య.
డే 25. రామచరణ స్వామి ఆ, డే 25 ఇక్కడ నుంచి బయలుదేరి శబరిమలైకు గత నెల 10 తారీఖు బయలుదేరాం. ఈరోజు వచ్చేసి డే 25 యాత్ర కొనసాగుతుంది మనది. ఇంకా స్వాములంతా చాలా చాలా మంచిగా, కన్యాస్వాములు కదా, ఏడు ఇబ్బంది పడతారో, ఎవరు ఆగిపోతారో, ఎవరు ఎక్కడెక్కడ స్టక్ అయిపోతారో చాలా అనుకున్నాం. కానీ ఎవ్వరు ఆగుతలేరు. ఇంతో గత 2-3 సంవత్సరాలు 9 సార్లు పాదయాత్ర చేస్తాను. గురుస్వాముల కంటే యమ స్పీడ్గా, యమ ఎనర్జీగా, యమ అంటే చాలా ఎనర్జీగా వెళ్తున్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఇంత వెళ్తామా, వాళ్ళని చేంజ్ చేస్తామా అన్న అనుకోకుండానే వాళ్ళని చేంజ్ చేసి మరీ ముందుకెళ్తారు. వీళ్ళకు కూడా కావాల్సింది అదే. మాకు ఇంకా అంతకంటే అంత ఎనర్జీ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము కొనసాగిస్తాం కూడా. మనకు ఇంకా 5 రోజులు ఉంది. 5 రోజులు కూడా ఇదే పట్టుదలతో, ఇదే బలంతో మేము కొట్టాలని కోరుకుంటున్నాం. అలాగే చెప్పు. అలాగే గురుస్వాములు వచ్చేసి చాలా అంటే చాలా కొందరికి ఇబ్బంది పడుతున్నారు. ఆడేడ స్ట్రగుల్ అయినా కాళ్ళ నొప్పులు కానీ, బొగ్గలు వచ్చినా కానీ, టాబ్లెట్స్ విషయంలో కానీ, ఏడ ఈ పలానాతో నాకు ప్రాబ్లం ఉంది స్వామి అంటే వాళ్ళు ఎంత మనతో పాటు నడుచుకుంటూ వచ్చి కూడా మనకు మళ్ళీ స్వామి కాళ్ళు నొప్పి వస్తుందంటే ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం, వాళ్ళు ఎలాంటి పనులున్నా వదిలిపెట్టుకొని మనకు కేరింగ్ చూపిస్తున్నారు. చాలా అంటే చాలా సాంశనం. ముందుగా అందరికీ నలుగురు సాములకు, మన నితిన్ స్వామి కానీ, లక్ష్మణ్ స్వామి కానీ, సురేష్ స్వామి కానీ మరీ కృతజ్ఞత. ఆయన శరణమయ్యప్ప. శనిదేవుడు ఎన్నో శరలు పెట్టిన శరణాలు ఎన్నడు మరువను. మరు జన్మ ఉందో లేదో గాని ఈ జన్మలో నిన్ను విడువను. ఎక్కడున్నావో తండ్రి, చక్కనోడవో ఎక్కడున్నావో తండ్రి, ఒక్కసారి రావయ్య నీ భక్తుల చూడరావయ్య, ఒక్కసారి రావయ్య నీ భక్తుల చూడరావయ్య, నీవు నిజంగా ఉన్ననని నిరూపించరావయ్య, నీవు నిజంగా ఉన్ననని నిరూపించరావయ్య. ఎక్కడున్నావో తండ్రి, చక్కనోడవో ఎక్కడున్నావో తండ్రి. శరణం. సో ఈరోజు మనం డే 25లో ఉన్నాం. మన డే హాల్ట్ వచ్చేసి అర్వకుర్చి. అంటే ఈ హాల్ట్కి మనం 30 కిలోమీటర్స్ అవుతాం. అంటే అర్వకుర్చి కంటే ముందే, అంటే అర్వకుర్చి ఇంకా చాలా లాంగ్ ఉంటుంది. సో మనం 30 కిలోమీటర్స్ కొడతాం ఈ హాల్ట్కి. అంటే పోయినసారి 29 కొట్టినాం. అంటే మన కరూరు నుండి మనం ఏడైతే ఉన్నామో ఆ ఊరు నుండి ఎగ్జాక్ట్ మనం ఏమంటారు 29 కిలోమీటర్స్లో మన హాల్ట్ ఉండే చెట్ల కింద.
ప్రీవియస్గా 2022లో. అయితే ఇప్పుడు ఈ 29 కొట్టేసి మళ్ళీ నైట్ హాల్ట్ తక్కువ ఉంది, 11 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 41-42 వస్తుంది. 41-42 వస్తే మనం ఏం చేసినామంటే ఇది ఒకటేసారి 29 కొట్టించే బదులు అది 23 చేసినాం. ఇది కొత్త హాల్ట్ మనది, అది కొత్త అమ్మవారి గుడి. సో మన పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్ వల్లుబార్ అనే హోటల్ దాటినాక ఇదే సర్వీస్ రోడ్లో మనకి అమ్మవారి గుడిలో మనం సేద తీరినాం. మన డే హాల్ట్ 25th డే హాల్ట్ ఇది వచ్చేసి 23 కిలోమీటర్స్ వచ్చింది. అంటే దీనిలో 6 కిలోమీటర్స్ తక్కువ చేసినాం. 6 కిలోమీటర్స్ తక్కువ చేసి దాంట్లో ప్లేస్ చేసుకున్నాం. నైట్ హాల్ట్కి వచ్చేసి నైట్ హాల్ట్ ఇప్పుడు మనది అండిపెట్టి కొట్టాయిలో మనకి 11 కిలోమీటర్స్ వస్తుంది. ఇది 6, 11 + 6 మనకు వచ్చేసి 17 కిలోమీటర్స్లో మన హాల్ట్ ఉంది. సో ఇది ల్యాండ్ మార్క్ వచ్చేసి ఈ కాలేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, మనం మ్యాప్స్లో చూద్దాం. అండ్ ఇంకోటి మేజర్గా అంటే మన 25th నైట్ హాల్ట్ హండిపెట్టి కొట్టాయికి 17 ఉంది. సో అది 23 చేసి 17 చేసినాం. ఓవరాల్గా 42-43 వితౌట్ స్ట్రెయిన్గా చేసేసినాం. లేదు అని అంటే ఆ 29 కిలోమీటర్స్ అనేది అరవకుర్చి అని అంటే అమ్మో అనుకుంటుండే. సో అప్పుడు ఇంత ఫెసిలిటీ అరవకుర్చి అనేది వీళ్ళు అంటే మన అప్పుడు గురుస్వాములు అన్నా సరే వాళ్ళందరూ పోయినప్పుడైనా సరే అరవకుర్చి అనేది మన జల్లాపురం రోడ్, ఎట్లా తెలంగాణలో ఉన్న జల్లాపురం రోడ్ బీచ్పల్లి కానీ. సో అందరూ అంతే టఫ్ హాల్ట్ లేక అని భావించేసి పోతారు. సో ఇప్పుడు అంత టఫ్ ఏం లేదు, దారిపోండి మన కెఫేస్ అవి ఇవి పడ్డాయి. సో అవి కూడా నడుస్తలేమో. ఆ వల్లూరు అనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కూడా క్లోజ్ ఉంది. సో పెట్రోల్ బంక్ అయితే ఓకే, ఇట్స్ రన్నింగ్. సో ఈ కాలేజ్ మనకి ల్యాండ్ మార్క్. సో సేద తీరానికి అయితే మంచిగా ఉంది. లిమిటెడ్ మెంబర్స్కి ఒక 25-30 మెంబర్స్ కూడా ఈజీగా సేద తీరవచ్చు. స్వామియే శరణమయ్యప్ప. ఒక్కసారి రావయ్య నీ భక్తుల చూడరావయ్య, సక్కా నోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి, సక్కా నోడవో అయ్యప్ప ఎక్కడున్నావో తండ్రి. ఒక్కసారి రావయ్య నీ భక్తుల చూడరావయ్య, ఒక్కసారి రావయ్య నీ భక్తుల చూడరావయ్య. నీవు నిజంగా ఉన్ననని నిరూపించరావయ్య, నీవు నిజంగా ఉన్ననని నిరూపించరావయ్య. అట్లా అంటే సెల్ఫీ తీస్తున్నావు అనుకున్నావా? ఏం మాట్లాడతావు? మాట్లాడు మరి, మాట్లాడాయప్ప, ఇక మాట్లాడాయప్ప. ఇక్కడ అరే మాట్లాడు, 3 పదాలు వేసుకో. నాతో ఏ ఊరు కూతురు అది చెప్పు, ఊరు పేరు. శబరిమల. నువ్వు సార్? నేను నీలమలై. కొడైకెనాల్. కొడైకెనాల్ పోతారా? ఓకే, ఆల్ ద బెస్ట్. మేము శబరిమల పోతాం మరి. లోమని కంటుడు నాకు కనిపించి స్వామి మాల వేయమని మంచి సలహా చెప్పిండు స్వామి. డే 25th నైట్ హాల్ట్కి వచ్చేసాం స్వామి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. 9 ఇగో చపాతీలు చేస్తున్నాం. ఓపికనా? చాలా కష్టపడుతున్నాం భరత్. మరుతురో నీ మేలు ఎట్లా మరుతురో అయ్యప్ప, ఎట్లా తిరునురో నీ రుణం ఎట్లా తిరునురో అయ్యప్ప. ఒక్కసారి రావయ్య నీ భక్తుల చూడరావయ్య, ఒక్కసారి రావయ్య నీ భక్తుల చూడరావయ్య. చక్కనోడవో అయ్యప్ప ఎక్కడున్నా